పాసమైలారం యమపాసమైలారంగా మారింది. పెను విషాదం నెలకొంది. సిగాచి ఇండస్ట్రీలో పేలుడులో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 37 మంది కార్మికులు చనిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పేలుడు జరిగిన సమయంలో 700 నుండి 800 డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ ఉన్నట్లుగా తెలిసింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్ లో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. పాసమైలారంలో పెను విషాదం నెలకొంది. రియాక్టర్ పేలి 37 మంది మృత్యువాత పడ్డారు. అప్పుడే డ్యూటీకి వెళ్లి అనంత లోకాలకు వెళ్లారు. మృతదేహాలు కనీసం గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నాయి. చనిపోయే ఇంతమంది కార్మికులు ఎంతటి నరకయాతన పడ్డారో అర్థం చేసుకోవచ్చు. చనిపోయే ముందు 50 నుండి 100 మీటర్ల వరకు మృతదేహాలు ఎగిరిపడ్డాయంటే పేలుడు ఏ స్థాయిలో జరిగింది ఊహిస్తేనే భయానకంగా అనిపిస్తోంది. పేలుడు సమయంలో 700 నుండి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉత్పన్నమైనట్టుగా తెలుస్తోంది. అంటే కార్మికులు క్షణాల్లో కాలి బూడిదైపోయారు. DNA టెస్టులతో మృతదేహాలు గుర్తించి కుటుంబ సభ్యులకి అప్పగించే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం సంఘటనా స్థలిలో పరిస్థితి ఏంటి, రెస్క్యూ కొనసాగుతోందా వివరించడానికి మా ప్రతినిధి శివతేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. చాలా బాధాకరం. ఈ శిథిలాలు పొద్దున్న నుంచి కూడా ఉదయం నుంచి మళ్ళీ చాలా ముమ్మరంగా తొలగిస్తున్నారు. శిథిలాల కింద ఎవరైనా ఆచూకీ లభించింది ఇప్పటి వరకు? సో ఆచూకీ అయితే ఇంకా లభిస్తూనే ఉంది. ఇప్పటికైతే 37 మంది మృతదేహాలను మార్చురీకి తరలించారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ షెడ్ వెనకాలనే రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది. సో సీఎం వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజలు ఎవరు కూడా ఇటువైపు రాకుండా గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే సీఎం వస్తున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సహాయక చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. సీఎం వచ్చే వరకే పూర్తి చేయాలనే అధికారులు నిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే వేగవంతంగా జరుగుతుంది. రాత్రి కొంచెం వర్షం వచ్చిన నేపథ్యంలో కొంత ఆటంకం జరిగినప్పుడు కూడాను ఉదయం నుంచి స్పీడప్గా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం 37 మంది మృతి చెందారు. మరో 35 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 9 మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టయితే చెప్తుంది. అయితే ఈ ప్రమాదానికి కారణం రియాక్టర్ కాదు, రియాక్టర్ అని అందరూ భావించారు. కానీ ఈ ప్రమాదానికి కారణం రియాక్టర్ కాదు. ఏదైతే మైక్రో సెల్యులోజ్ అనేటటువంటి పౌడర్ తయారు చేస్తున్న క్రమంలో బాయిలర్లో వచ్చేటటువంటి హీటు ఎయిర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ మోతాదులో బయటికి రావడంతో ఒకేసారి బ్లాస్ట్ జరిగింది. ఇంత పెద్ద ప్రమాదకరమైనటువంటి బ్లాస్ట్ జరిగింది. ఒకవేళ రియాక్టర్ పేలుంటే రియాక్టర్ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలోనే పేలుడు సంభవించేది. కొంతమంది మాత్రమే చనిపోయే అవకాశం ఉండేది, గాయాలతో బయటపడే అవకాశం ఉండేది. కానీ ఏదైతే వేడి గాలులతో వచ్చేటటువంటి ఆ హీట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో అది తీవ్ర స్థాయిలో రావడంతో పెద్ద ఎత్తున భారీ శబ్దంతో బ్లాస్ట్ జరిగింది. 3 అంతస్తుల భవనం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కూలిపోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి భవనం కూడా పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి. అందులో కూడా ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉంది. దాంట్లో కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. అది మొత్తం డిస్మెంటల్ చేసే పనిలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు. సో ఈ పారిశ్రామిక వాడలు ఏదైతే ఉంటుందో అటు గడ్డపోతారం కావచ్చు, జిన్నారం కావచ్చు, పాసమైలారం కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కెమికల్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉంటాయి. ఇందులోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు వీటిని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో హెవీ బాయిలర్లు కావచ్చు, రియాక్టర్లు కావచ్చు, ఇట్లాంటి వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇట్లాంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు. ఏదైతే కాలం చెల్లినటువంటి పరికరాలను కంటిన్యూస్గా వాడడంతోనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చాలామంది అధికారులు చెప్పినప్పుడు కూడాను ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం దాన్ని పట్టించుకోలేదని చెప్పాలి. అందువలన ఇట్లాంటి ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతున్నాయని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం మాత్రం అతి పెద్ద ప్రమాదం అనే చెప్పాలి. ఇప్పటికైతే 37 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా దాదాపు ఒక 15 నుంచి 20 మంది మృతదేహాలు ఇంకా కూడా శిథిలాల కింద ఉంటుంది అంటూ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. సో సీఎం వస్తున్న నేపథ్యంలో సీఎం మొదటగా ధృవ ఆసుపత్రికి వెళ్తాడు. ధృవ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడిన అనంతరం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పరిశ్రమ వద్దకు వస్తారు. పరిశ్రమ లోపలికి వచ్చి పూర్తిగా పరీక్షించబోతున్నారు. అయితే మరోవైపు ఏదైతే బంధువులు ఉంటారో, పరిశ్రమలో పనిచేసేటటువంటి కార్మికులకు సంబంధించిన బంధువులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఇప్పటికే పరిశ్రమల వద్దకు చేరుకున్న పరిస్థితి. తమ వారికి పరిస్థితి ఏంటి, తమ వారు ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ దాకా వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులతో, అధికారులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి వారంతా కూడా హాస్పిటల్కి వెళ్ళాలని పోలీసులు చెప్తున్న క్రమంలో
ఇక్కడ నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్తున్నారు. ఎక్కువగా మార్చురీకి వెళ్తున్నారు. అక్కడ DNA పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎవరి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా రెస్క్యూ ఆపరేషన్ అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది.